భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ప్రభు, రమ్మని ఆజ్ఞాపించారా? అవును అక్రూరుల వారు. సెలవేయండి. ఆ ఆజ్ఞ ఏమిటో? ఆజ్ఞ అంటూ ఏమీ లేదు. తమకు ఒక విషయం తెలియచేయాలి. మధురను విడిచి వెళ్లాల్సిన సమయం ఈనాడు ఆసన్నమైంది. పరంధామా, ఈ విషయాన్ని తమరు ఇదివరకే సెలవిచ్చారు. తమరింతవరకు వివరం చెప్పలేదు. ఈ నగరాన్ని విడిచి ఎక్కడికి వెళ్తామా అని. ఎక్కడికి వెళ్లాలో అక్కడ నగర నిర్మాణం జరిగే ఉంది. మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలం? ఈ నగరానికి 4 దిశలా శత్రువులు కాసు కూర్చున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆ చింత తమకు వలదు. ఆశ్రితులు మా భక్తులు అయిన వారందరి యోగక్షేమాలు చూడ్డానికి మేమున్నాం కదా. ఆజ్ఞ ప్రభు. ఈ పర్యాయం మేము యుద్ధం చేయం. ఈ నగరవాసులను పస్తులతో చంపదలుచుకున్నాం. యవన సేన మధురను పశ్చిమ దశ నుంచి, మగధ సేన ఉత్తర దశ నుంచి, మహారాజు శల్యుల వారు తూర్పు దశ నుంచి, మహారాజు శిశుపాలుడు మధురను దక్షిణ దశ నుంచి చుట్టుముట్టనివ్వండి. ఎంత కట్టుదిట్టంగా జరగాలంటే మధురను 4 దిశల నుంచి దిగ్బంధనం చెయ్యాలి. ఎవరు లోనికి వెళ్ళకూడదు, లోపల నుంచి ఎవరు వెలుపలకు రాకూడదు. ఒక్క విషయంలో అందరూ జాగరూకులై ఉండండి. బయట నుంచి నగరవాసులకు కనీసం ఒక్క ధాన్యపు గింజ కూడా లోనికి రాకూడదు. తమ శ్రీచరణములకు మోహమాయ ప్రణామములు. తమ ఆజ్ఞ ఏమిటి సర్వేశ్వర? మోహమాయ, ప్రస్తుతం మధురలోని మా సకల భక్తులు మాతో తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరినీ నీ కొంగులో మూటగట్టుకొని ద్వారకా నగరానికి తరలించి ఎంతో కాలంగా వారందరూ అక్కడే నివసిస్తున్న భ్రాంతినివ్వాలి. ద్వారకా నగరిలో నివసించే సకల జీవరాశి యొక్క మనోభీష్టాలేమిటో నీవు తెలుసుకొని వాటన్నిటినీ నెరవేర్చు. తమ ఆజ్ఞ సర్వేశ్వర. మోహమాయ తన మహిమల సంకేత మాత్రం చేత ఆ భక్తులను క్షణకాలంలో మధుర నుంచి ద్వారకకు చేర్చింది. వారి మనసులను కూడా మోహమాయ భ్రమింపజేసింది. ఎప్పటి నుంచో వారు ఆ నగరంలో ఉంటున్నట్టు భావించారు. వారికి ఈ విషయాన్ని గురించి కించిత్తు అనుమానం కూడా కలుగలేదు. వారు ఎంతో ఆనందంగా అక్కడ మనుగడ సాగిస్తున్నారు. వారి జీవితపు దైనందిన వ్యవహారాలు ఎప్పుడూ సాగుతున్నట్టుగానే సాగుతున్నాయి. అందరూ వెళ్ళారు. కానీ శ్రీకృష్ణ బలరాములు మాత్రం వారితో వెళ్ళలేదు. ఎందుకంటే వారు జరాసంధునితో కొన్ని లీలలు చేయవలసి ఉంది. జరాసంధుని సేనావాహిని మధురను 4 వైపుల నుంచి చుట్టుముట్టింది.
జరాసంధుని ఒక ఆట పట్టించాలని శ్రీకృష్ణ బలరాములు ఇరువురు వెలుపలకు వచ్చి ఆకాశ మార్గాన పారిపోవడం ప్రారంభించారు. జరాసంధుడు వారిరువురు పారిపోతుండగా చూసి వారిని పట్టుకోవడానికి తన సేనతో వారిని వెంబడించాడు. అరుగో బలరామకృష్ణులు, వెళ్ళండి, వెంబడించండి. వెళ్ళి పట్టుకోండి. అట్టగించండి. దారిలో గోమంతక పర్వతం వచ్చింది. శ్రీకృష్ణ బలరాములు పారిపోతూ ఆ పర్వతంలో దాక్కున్నారు. జరాసంధుడు మొత్తం పర్వతాన్ని చుట్టుముట్టి దానికి 4 వైపులా నిప్పంటించాడు. ఈ పర్వతంలోనే వారు దాగున్నారు. వెళ్ళండి, పర్వతాలకు నిప్పంటించండి. వెళ్ళండి. ఇది చూసి సోదరులిద్దరూ పర్వత శిఖరం మీద నుంచి దూకి సముద్రం వైపుకు కదిలారు. ఇటు జరాసంధుడు మరియు శల్యుడు, ఆదిగా గల మిత్ర బృందం సోదరులిద్దరూ అగ్నికి ఆహుతయ్యారని తలచి సంతోషించారు. కృష్ణయ్య, ఏమిటగ్రజ? విశ్వకర్మ నగరాన్ని బహు సుందరంగా మలిచాడు. అవునగ్రజ, అతి సుందరంగా ఉంది. వెళ్ళి తిలకిద్దాం. పద చూద్దాం. పదండి అగ్రజ, ముందుగా ఇంద్రసభను తిలకిద్దాం. పద చూద్దాం. ఇంత సుందర ప్రదేశాన్ని ఎలా కనుగొన్నావు? తమరు మరచారా అగ్రజ? వాస్తవానికి ఈ ద్వీపం తమ యొక్క మామగారి ఆస్తి. మామగారి ఆస్తి? మాకు బోధపడటం లేదు. తమకు రాజకుమారి రేవతితో వివాహం నిశ్చయమైందిగా. ఇది వారి సోదరుడు మహారాజు రేవతుల వారి రాజధాని ఒకప్పుడు. కనుక ఇది తమ మామగారి ఆస్తి కిందే లెక్క. సరే పదండి, వెళ్ళి మందిరాన్ని తిలకిద్దాం. అలాగే పద.